పాటు నిత్యావసరాల ధరలు సరుకులు తగ్గాయి కానీ సరిపోతుంది. ఇదేదో పట్టుకొచ్చి దీన్ని బతుకు చిత్రం మారుస్తామంటే సీన్ అంత కలరింగ్ ఏమి ఉండకపోవచ్చు. ఇటుక బీఆర్ఎస్ ఆఫీసులు కూల్చేస్తారా? బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కార్యాలయాలపైన మరోసారి వివాదం చెలరేగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు చేసిన భూ కేటాయింపులపైన హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పార్టీ ఆఫీసుల కోసం కారు చౌకగా భూమి కేటాయించారని అప్పటి కేసీఆర్ను ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్లో పాటుగా జిల్లాలో తక్కువ ధరకు భూములు కేటాయించారని పిటిషన్ వాదించారు. 500 కోట్ల విలువైనటువంటి భూమిని 5 కోట్ల కేటాయించారని, గజం 100 రూపాయల చొప్పున కేటాయింపు జరిగినట్టుగా పిటిషనర్ కోర్టుకు దృష్టి తీసుకెళ్లారు. ఇక్కడ ఏమంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ఏం చేసిందంటే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా గజానికి 100 రూపాయలు ఇచ్చి కొన్ని అర్ధ ఎకరం లేకపోతే ఎకరం సాధ్యమైన దగ్గర లేకుంటే 2 ఎకరాల వరకు కూడా అట్లా ఈ పైసలు గజానికి 100 రూపాయల చొప్పున తీసుకొని మెయిన్ సిటీలో ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే పెద్దపల్లి జిల్లా అయింది, ఓ కరీంనగర్ జిల్లా అయింది, నారాయణపేట జిల్లా అయింది, మహబూబ్ నగర్ ఆల్రెడీ జిల్లా. సో ఇటువంటి ప్రధానమైనటువంటి ఎక్కడెక్కడ జిల్లాలు అయితే ఉండేవో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన ఏమన్నాడు, ఎక్కడ ముట్టిన తెలంగాణ బంగారు తునుకైంది, భూముల ధరలు అమాంతం పెరిగిపోయినాయి అన్నాడు కదా. మరి అమాంతం పెరిగినటువంటి భూముల ధరలల్లా నువ్వెందుకు 100 రూపాయల గజం చొప్పున తీసుకున్నావు? బంగారు తెలంగాణ అయింది, ఎక్కడ చూసినా భూమి అట్లా పిరమున్నది, బంగారు తునకైపోయింది, ధరలు అమాంతం పెరిగిపోయినాయని చెప్పినటువంటి కేసీఆర్ గారు మీరు మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవనం కోసం గజానికి 100 రూపాయల చొప్పున ఎందుకు తీసుకోకున్నారు? ఇదే గజానికి 100 రూపాయల చొప్పున ఇప్పుడు ఎవరన్నా రైతు పోయి, అయ్యా నాకు ఉపాధి లేదు, నా భార్య పిల్లల్ని సాదుకోవాలి, నాకు ఒక వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని సాదాలి, నేను ఒక్కనే పనిచేస్తోని, నాకు వచ్చే కూలి సరిపోతలేదు, నాకు ఏదైనా ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందా? లేదు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది అయ్యా నేను దాన్ని చదువు చేసుకుంటా, నాకు కౌలుకి ఇవ్వండి ఇస్తుందా? లేదు నా దగ్గర కొంత స్తోమత ఉందయ్యా నేను కొనుక్కోగలుగుతా, నేను భార్య మెల్ల పుస్తలు తాడో లేకుంటే ఆ తల్లి పెడల్లో ఉన్నటువంటి ఆ పోగులో పుస్తలో తీసుకొచ్చి అమ్మి నేను మీకు ఆ డబ్బులు చెల్లిస్తా, ఓ ఎకరం భూమి 2 ఎకరాల భూమి నాకు ఇవ్వండి అయ్యా, నాకు రాసి ఇవ్వండి, ఇదే 100 రూపాయల చొప్పున గజానికి తీసుకోండి మీరు, అవసరమైతే నేను దాన్ని చదువు చేసుకొని పంట వేసుకొని ఆ పంటను అమ్ముకొని బతుకుతా అంటే ఇస్తారా? ఎన్నిలో ఊర్ల పంట పోతే ఈ తుమ్మలు మొలిచి లేకపోతే తుమ్మ చెట్లు అయిపోయి పెద్ద ఎత్తున పిచ్చిగడ్డి మొలిచి ఎన్ని ప్రభుత్వ భూములు లేవు? ఈ ప్రభుత్వ భూమిని ఇదే ధరకు ఇచ్చి ఓ రైతుగా ఒక సామాన్య వ్యక్తిగా నేను వ్యవసాయం చేసుకుంటా అంటే ఇస్తారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసినట్టే ప్రతి జిల్లా కేంద్రంలో 1 కాదు 2 కాదు ప్రతి జిల్లా కేంద్రంలో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ రకంగా 100 రూపాయల గజం చొప్పున తీసుకొని వాటి చోట్ల బీఆర్ఎస్ ఆఫీస్ భవనాలు కట్టుకొని ఎటువంటి భవనాలు చిన్న చిన్న ఏం కాదు, మళ్ళీ మంచి పక్కా బిల్డింగులు, జబర్దస్త్ ఎకరం 2 ఎకరాల జాగా, పార్కింగ్ స్థలము, క్యాంటీన్ స్థలం ఈ రకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మొన్న ఈ మధ్య నల్గొండకు సంబంధించిన విషయంలో కూడా నల్గొండ కార్యాలయాన్ని కూల్చివేయాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ నాయకులే కార్యాలయాన్ని కూల్చివేయాలని లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేస్తారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. పార్టీ ఆఫీస్ నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారంటూ పిటిషనర్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనల మీద న్యాయస్థానం 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇట్లా 33 జిల్లాల ఆఫీసులు కూడా ఇట్లా కట్టుకున్నాయి. వాళ్ళ ఆఫీస్ నిర్మిస్తుంటే ఓ పర్మిషన్ ఉండదు, దానికి ఓ కథ ఓ కార్ఖానా ఏది ఉండదు. 100 రూపాయల గజం చొప్పున కొనుగోలు చేయాలి, కథం తీసేసుకోవాలి. మరి ఆ పైసలనే ఇచ్చిర్రా ప్రభుత్వం ఖజానాలోకి? బీఆర్ఎస్ పార్టీ ఆ అకౌంట్ నుంచి విడుదలైనయా, అవి జమ అయినాయా ఎవరికి తెలియదు. సో ప్రస్తుతం ఈ విషయం పైన ఒక పిటిషనర్ అటు కేసు ఫైల్ చేస్తే ఆ పిటిషన్ వాదన విన్న తర్వాత హైకోర్టు తేల్చి చెప్పిన విషయాలు ఏం చెప్పింది, కేసీఆర్కి ఆదేశాలు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని సమాధానం ఏదో చెప్పాలని కేసీఆర్ ఆదేశించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏమని, కేసీఆర్ను ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు. దీనిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం హైదరాబాద్తో పాటుగా జిల్లాలో తక్కువ ధరకు భూములు కేటాయించారని పిటిషన్ వాదించారు. అయితే అంతేగాక ప్రతివాదిగా ఉన్న కేసీఆర్ 2022 నుంచి ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదట. ఈ కేసులో జర్నలిస్టులు అధికారులకు భూ కేటాయింపులపైన సుప్రీంకోర్టు గత నెల 25న ఇచ్చిన తీర్పును పిటిషనర్
కోర్టు చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఈ పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్తో పాటుగా ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ కేసీఆర్ భూమి తీసుకున్న విషయాన్ని చెప్పడంతో పాటుగా సుప్రీంకోర్టు మొన్న ఏం చేసింది, జర్నలిస్టులకి మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కేటాయించిన భూమిని కూడా తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి భూమిని జప్తు చేసుకోమని చెప్పిన నిర్ణయాన్ని కూడా కోర్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ఏం చేసుకుంటుంది, ఏం నిర్ణయం తీసుకుంటున్నది అనే విషయంలో కౌంటర్ దాఖలు చేయడంతో పాటుగా ఇటు కేసీఆర్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిందట. 3 వారాల సమయం ఇస్తున్నట్టుగా తెలిపింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసినట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది. ఖరీదైన ప్రాంతాల్లో కూడా గజం 100 రూపాయల చొప్పున కొనుగోలు చేయడమే కాకుండా చాలా చోట్ల అసలు అలాంటి పర్మిషన్ లేకుండానే గులాబీ పార్టీ కార్యాలయాలు నిర్మించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి మరీ ఆఫీసులు కట్టినట్టుగా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ వ్యవహారం తెరచాటున ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. పలు ఆఫీసులకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. గతేడాది కోకాపేటలో నిర్మించిన ఆఫీస్ విషయంలో వివాదం తలెత్తగా ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ వివిధ జిల్లాలకు ఆఫీసులకి నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆఫీసులకి సంబంధించి ఏకంగా మాజీ సీఎం కేసీఆర్నే కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన చర్చనీయాంశంగా మారింది. అంతెందుకు తెలంగాణ భవన్లో కూడా ఇక్కడ ఒకప్పుడంటే అది ప్రజా గొంతుక, తెలంగాణ గొంతుక అని చెప్పారు. కానీ ఇప్పుడున్న గొంతుక ఏదైతే అక్కడ ఉన్నదో ఆ గొంతుక కూడా రెవెన్యూ ప్రకారంగా చూపించేది. మీడియా ఛానల్ ఆఫీస్ అక్కడే ఉంటుంది, తెలంగాణ భవన్ పైనే ఉంటుంది. సో అదేంది రెవెన్యూ జనరేట్ చేసేందుకు కాదు, అక్కడ వాళ్ళ భవనంకి సంబంధించి తీసుకున్నది ల్యాండ్ని ఆ రెవెన్యూ జనరేషన్ కోసం కాదు. సో రెవెన్యూ జనరేట్ అవుతున్నటువంటి ఆ ప్రక్రియ మీడియా ఛానల్ ఉంది కాబట్టి దాన్ని అక్కడ నుంచి తొలగించాలని చెప్పి గతంలో మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారితంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అక్కడ నుంచి దాన్ని తొలగించేయాలని చెప్పి, ఛానల్ తీసేయాలి అక్కడ నుంచి అని చెప్పి. ఇంకా కూడా దాని నుంచి ఎటువంటి పురోగతి తెలియదు. ఇంకా కూడా అక్కడ నడుస్తుంది కదా, ఇంకక్కడ నడుస్తుంది బహుశా. ఇక పుష్ప గురించి నాగబాబు ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసిండు. ఏం చేసిండంటే పుష్ప అనేది బన్నీ ఒక్కడిదే కాదు, సినిమా అది, సినిమా లెక్క చూడమని చెప్పి ట్వీట్ చేసిండు ఆయన. ఆఖరికి వస్తే మెగా